హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 15 ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న చూడండి. సముద్ర లక్ష్మణ అనేటువంటి నావికా విన్యాసాలు ఇటీవల ఏ రెండు దేశాల మధ్య నిర్వహించడం జరిగింది అని అడుగుతున్నారండి. ఈ యొక్క సముద్ర లక్ష్మణ అనేటువంటి నావికా విన్యాసాలు అనేవి 2024 ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఈ యొక్క సముద్ర లక్ష్మణ అనేటువంటి విన్యాసాలను అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క విన్యాసాలలో పాల్గొన్నటువంటి రెండు దేశాలు ఏవి అంటే మాత్రం భారత్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మలేషియా అనేటువంటి దేశం కూడా ఈ యొక్క విన్యాసాలలో పాల్గొనడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, భారత్ మరియు మలేషియా దేశాలు సంయుక్తంగా విశాఖపట్నం వేదికగా 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు సముద్ర లక్ష్మణ అనేటువంటి విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఇక రెండవ ప్రశ్న, 2024 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినటువంటి తెలంగాణ రాష్ట్రవాసి ఎవరు అని అడుగుతున్నారండి. 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 2024లో ప్రకటించడం జరిగింది. దీనిని పొందినటువంటి తెలంగాణ రాష్ట్రవాసి, కరీంనగర్ జిల్లావాసి, ఎలగందుల గ్రామవాసి అయినటువంటి నాగరాజు సురేంద్ర అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ నాగరాజు సురేంద్ర గారికి 2023 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం జరిగింది. అతని యొక్క ఏ రచనకు రావడం జరిగిందంటే గాలిబ్ నాటి కాలం అనేటువంటి తెలుగు అనువాదానికి యొక్క పురస్కారం అనేది రావడం జరిగింది. ఇతని యొక్క స్వస్థలం వచ్చేసి కరీంనగర్లో ఉన్నటువంటి ఎలగందుల. ఆ యొక్క ఎలగందుల గ్రామం పేరు మీదగానే అతని కలం పేరు కూడా ఉండడం జరిగింది. అతని కలం పేరు వచ్చేసి ఎలనాగా అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. డాక్టర్ నాగరాజు సురేంద్ర 2023 గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందడం జరిగింది. ఇక మూడో ప్రశ్న అండి, దేశంలో కృత్రిమ మేధ ఏఐతో పనిచేసేటువంటి తొలి ఉపాధ్యాయురాలిని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగిందని అడుగుతున్నారండి. అంటే దేశంలోనే తొలి కృత్రిమ మేధ ఉపాధ్యాయురాలిని ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క కృత్రిమ మేధ ఉపాధ్యాయురాలి పేరు వచ్చేసి ఐరిస్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఏఐ పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేశంలోనే తొలి కృత్రిమ మేధ ఉపాధ్యాయురాలు అంటే ఐరిస్ అని గుర్తుంచుకోండి. అది ఏ రాష్ట్రం వారు ప్రవేశపెట్టారంటే మాత్రం కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక నాలుగో ప్రశ్న, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క పేరేంటి అని, అదేవిధంగా ఏ దేశం వారు ప్రవేశపెట్టారనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు వచ్చేసి డేవిన్. ఏం పేరండి? డేవిన్ అనేటువంటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అమెరికా దేశానికి సంబంధించి కాగ్నిషన్ అనేటువంటి కంపెనీ వారు దీనిని రూపొందించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏది అంటే డెవిన్ అని గుర్తుంచుకోండి. దీన్ని కాగ్నిషన్ అనేటువంటి సంస్థ రూపొందించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలోనే తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి దేవిక అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఐదో ప్రశ్న, 2024 సంవత్సరంలో ప్రకటించినటువంటి 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం ఎంపిక కావడం జరిగిందని అడుగుతున్నారండి. ఈ యొక్క 2024 సంవత్సరంలో జరగబోయే ఏ పోటీ పరీక్షల్లో అయినా కూడా ఈ యొక్క ఆస్కార్ అవార్డుల గురించి అడగడానికి అవకాశం అనేది చాలా వరకు ఉందండి. కాబట్టి 2024 సంవత్సరంలో ప్రకటించిన ఆస్కార్ అవార్డులు అనేవి ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 96వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. వీటిని 2024 మార్చి 10వ తేదీన లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి డాల్బీ థియేటర్లో ఈ యొక్క వేడుకలను అయితే అంగరంగ వైభవంగా
నిర్వహించి అక్కడ పురస్కార గ్రహీతలకైతే ఈ యొక్క అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి 96వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం ఎంపికైంది అంటే ఓపెన్ హైమర్ అనేటువంటి చిత్రం అనేది ఎంపిక కావడం జరిగింది. అణుబాంబు పితామహుడుగా పేరుగాంచినటువంటి రాబర్ట్ ఓపెన్ హైమర్ యొక్క జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమే ఓపెన్ హైమర్ అని గుర్తుంచుకోండి. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినటువంటి దర్శకుడు ఎవరు అంటే క్రిస్టోఫర్ నోలాన్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క క్రిస్టోఫర్ నోలాన్ గారికే ఆస్కార్ అవార్డు అనేది ఉత్తమ దర్శకుడు విభాగంలో రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఉత్తమ నటుడుగా ఎవరు ఎంపిక అయ్యారు అంటే ఓపెన్ హైమర్లో ఎవరైతే రాబర్ట్ ఓపెన్ హైమర్ ఉన్నారో అతని యొక్క పాత్రలో జీవించి నటించినటువంటి వ్యక్తినైనటువంటి సిలియన్ మర్ఫీ అనేటువంటి వ్యక్తికి ఉత్తమ నటుడి అవార్డు అనేది రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తమ చిత్రం అంటే ఓపెన్ హైమర్, ఉత్తమ దర్శకుడు అంటే క్రిస్టోఫర్ నోలాన్, అదేవిధంగా ఉత్తమ నటుడు అంటే సిలియన్ మర్ఫీ. ఈ ముగ్గురికి కూడా ఓపెన్ హైమర్ చిత్రానికి అవార్డులు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ నటి మాత్రం ఎమ్మా స్టోన్ అండి. ఆమెకి ఏ చిత్రానికి గాను అవార్డు వచ్చిందంటే మాత్రం పూర్ థింగ్స్ అనేటువంటి చిత్రానికి ఈ యొక్క ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ది లాస్ట్ రిపేర్ షాప్ అనేటువంటిది ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో ఎంపిక కావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 6వ ప్రశ్న. మరొక ముఖ్యమైనటువంటి నివేదిక 2023-24 సంవత్సరంలో విడుదల చేసినటువంటి మానవాభివృద్ధి నివేదిక సూచికలో భారత్ యొక్క స్థానం ఎంత అని అడుగుతున్నారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మోస్ట్లీ ఇక్కడ నుంచి ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. ఈ యొక్క మానవ అభివృద్ధి నివేదిక సూచిక 2023-24 సంవత్సరానికి సంబంధించి దీనిని ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క నివేదికను ఎవరు విడుదల చేశారనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఎవరు విడుదల చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మనమే దీనిని UNDP అంటాము. ఈ యొక్క UNDP వారు ఈ యొక్క నివేదికనైతే ఇటీవల కాలంలో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క మానవ అభివృద్ధి నివేదిక సూచికలో భారతదేశం అనేది 134వ స్థానంలో ఉండడం జరిగిందండి. ఎంత స్కోర్ చేసిందంటే 0.644 అనేటువంటి స్కోర్ని సాధించడం జరిగింది. అయితే ఈ యొక్క 2022 మానవాభివృద్ధి సూచిలో మొదటి 5 స్థానాలలో చివరి 5 స్థానాల్లో ఉన్న దేశాలనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్, 2వ స్థానంలో నార్వే, 3వ స్థానంలో ఐస్లాండ్, 4వ స్థానంలో హాంకాంగ్, 5వ స్థానంలో డెన్మార్క్ అనేవి ఉండడం జరిగాయి. ఇక చివరి 3 స్థానాలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సోమాలియా 193వ దేశం, 192వ దేశంగా సౌత్ సుడాన్, 191వ దేశంగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశం ఉండగా 190వ దేశంగా నైగర్ దేశం అనేది ఉండడం జరిగిందండి. అయితే మానవ అభివృద్ధి నివేదిక సూచికలో భారత్ 134వ స్థానం అంటున్నాం. కాబట్టి ప్రపంచ దేశాలని కొన్ని రకాలుగా విభజించారండి. అవి ఏ విధంగా అంటే అత్యధిక మానవాభివృద్ధి దేశాలు, అధిక మానవాభివృద్ధి దేశాలు, మధ్యస్థ మానవాభివృద్ధి దేశాలు, తక్కువ మానవాభివృద్ధి దేశాలని ఇలా 4 రకాలుగా విభజిస్తే భారత్ మాత్రం మధ్యస్థ మానవాభివృద్ధి దేశాల జాబితాలో ఉండడం జరిగింది. ఇక 7వ ప్రశ్న, NCRB నివేదిక 2022-23 ప్రకారం భారత్లో అత్యంత సురక్షితమైన నగరంగా మొదటి స్థానంలో ఏది నిలిచిందని అడుగుతున్నారండి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023 డిసెంబర్
5వ తేదీన ఈ యొక్క ఎన్సీఆర్బి రిపోర్ట్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక అనేది 2022 సంవత్సరానికి సంబంధించి భారత్లో నేరాలకు సంబంధించినటువంటి డేటానైతే అందించడం జరుగుతుంది. అందులో భాగంగా భారతదేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా కోల్కతా అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇలా సురక్షితమైన నగరంగా కోల్కతా నిలవడం వరుసగా ఇది 3వ సంవత్సరం అని గుర్తుంచుకోండి. ఇక 2వ స్థానంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి పూణే ఉండగా 3వ స్థానంలో హైదరాబాద్ అనేవి ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్సీఆర్బి రిపోర్ట్ పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మనం సోషియాలజీ చదువుకున్నప్పుడు అక్కడ ప్రతి అంశాన్ని కూడా ఈ యొక్క ఎన్సీఆర్బి రిపోర్ట్ ఆధారంగానే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మహిళలపైన అత్యధిక నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి, క్రైమ్ రేట్ ఎక్కడ ఎక్కువగా ఉంది, అదేవిధంగా రేప్ కేసులు ఎక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి, అదేవిధంగా రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయి, అదేవిధంగా ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి, బాల్య వివాహాలు ఏ రాష్ట్రంలో ఎక్కడ జరుగుతున్నాయి అనేవి ఎన్సీఆర్బి రిపోర్ట్లో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్సీఆర్బి రిపోర్ట్ అయితే చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. అక్కడి నుంచి 1 నుంచి 2, 3 ప్రశ్నలు మనకి ఆ రిపోర్ట్ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఇక 8వ ప్రశ్న అండి. 2024 సంవత్సరంలో హూరున్ అనేటువంటి సంస్థ విడుదల చేసినటువంటి సంపన్నుల జాబితాలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో నిలిచినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారండి. ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో టెస్లా కంపెనీకి చెందినటువంటి ఎలాన్ మాస్క్ గారు మొదటి స్థానంలో నిలవడం జరిగిందండి. ఇతని యొక్క సంపద ఎంతగా ఉంది అంటే $231 బిలియన్ ఉండడం జరిగింది. అదేవిధంగా 2వ స్థానంలో జెఫ్ బెజోస్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇతని యొక్క సంపద $185 బిలియన్. ఇతనిది ఏ కంపెనీ అంటే అమెజాన్ అని గుర్తుంచుకోండి. ఇక 3వ స్థానంలో LVMH అధినేత అయినటువంటి బెర్నాల్డ్ అర్నాల్డ్ గారు ఉండడం జరిగింది. ఇక 4వ స్థానంలో మార్క్ జుకర్బర్గ్ మెటా కంపెనీ అధినేత అండి. ఈ యొక్క నలుగురు అనేవారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో అంటే 1 నుంచి 4వ స్థానం వరకు ఈ యొక్క నలుగురు ఉండడం జరిగింది. అయితే టాప్ 10లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ 10లో భారతదేశం నుంచి స్థానం సంపాదించుకున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే ముఖేష్ అంబానీ గారు అని గుర్తుంచుకోండి. ఇతడు 10వ స్థానంలో నిలవడం జరిగింది. ఇతడి యొక్క సంపద వచ్చేసి $115 బిలియన్ ఉండడం జరిగింది. ఇతడు రిలయన్స్ కంపెనీ యొక్క అధినేత అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 9వ ప్రశ్న. 2024 సంవత్సరంలో ప్రకటించినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులో ఉత్తమ చిత్రంగా ఎంపికైనది ఏది అని అడుగుతున్నారండి. ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఫిబ్రవరి 2వ తేదీన ఈ యొక్క అవార్డుల ప్రధానోత్సవం అనేది ముంబైలో జరిగింది. ఈ యొక్క అవార్డులు అనేవి మునుపటి ఏడాదిలో విడుదలైనటువంటి ఉత్తమ భారతీయ చలనచిత్రాలకి ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా షారుఖ్ ఖాన్ గారు నటించినటువంటి జవాన్ అనేటువంటిది ఉత్తమ చలనచిత్రంగా అవార్డునైతే అందుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఉత్తమ నటుడు అవార్డును కూడా షారుఖ్ ఖాన్ గారికే రావడం జరిగింది. అది ఏ చిత్రానికి వచ్చిందంటే మాత్రం జవాన్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తమ చిత్రం అంటే విమర్శకుల విభాగం అంటే క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ అనేది ఈ యొక్క అవార్డును అందుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ నటుడుగా ఎవరు అవార్డు వచ్చిందంటే షారుఖ్ ఖాన్ అన్నాం. కాబట్టి ఉత్తమ నటి వచ్చేసి రాణి ముఖర్జీ. ఈమె ఏ చిత్రానికి అవార్డు వచ్చిందంటే మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఉత్తమ దర్శకుడు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి
సందీప్ రెడ్డి వంగా గారికి ఉత్తమ దర్శకుడు అవార్డు అయితే రావడం జరిగింది. అది ఏ చిత్రానికి రావడం జరిగిందంటే యానిమల్ చిత్రం అని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 10వ ప్రశ్న, 2024 సంవత్సరంలో ప్రదానం చేసినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏది ఎంపిక అయింది అని అడుగుతున్నారండి. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క అవార్డులను అయితే ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఎప్పుడు ప్రధానోత్సవం చేశారు అంటే 2024 జనవరి 11వ తేదీన న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపంలో ఈ యొక్క అవార్డుల యొక్క ప్రధానోత్సవం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో 2023 సంవత్సరానికి గాను ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క ఏడాది క్లీన్ సిటీస్, క్లీనెస్ట్ కంటోన్మెంట్, సఫాయి మిత్ర సురక్ష అనేటువంటి కేటగిరీలను కింద మొత్తంగా 24 జాతీయ మరియు 20 జోనల్ మరియు 54 రాష్ట్ర స్థాయి అవార్డులను అయితే అందించారండి. ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాలుగా మొదటి స్థానంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్, అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి సూరత్లు సంయుక్తంగా అగ్రస్థానంలో అంటే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 7 ఏళ్లుగా క్లీన్ సిటీ అవార్డును దక్కించుకున్నటువంటి ఇండోర్కి 2023 సంవత్సరానికి సూరత్తో కలిసి సంయుక్తంగా ఈ బహుమతి అందుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3వ స్థానంలో నవీ ముంబై, అదేవిధంగా 4వ స్థానంలో గ్రేటర్ విశాఖపట్నం, 5వ స్థానంలో భోపాల్ నిలవడం జరిగాయి. అదేవిధంగా ఉత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో మహారాష్ట్ర, తరువాత స్థానంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉండడం జరిగాయి. ఈ యొక్క క్లీనెస్ట్ సిటీ విభాగంలో తెలంగాణ నుంచి హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసి 9వ స్థానంలో నిలిచిందండి. ఏ విభాగంలో అంటాడు? క్లీనెస్ట్ సిటీ విభాగంలో హైదరాబాద్ అనేది 9వ స్థానంలో నిలిచాది. అయితే ఒక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి 4 అవార్డులు అయితే రావడం జరిగాయి. ఒకటి 1 లక్ష కన్నా తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలలో గుండ్లపోచంపల్లికి అవార్డు వచ్చింది. అదేవిధంగా 25,000 నుంచి 50,000 జనాభా ఉన్నటువంటి అవార్డు విభాగంలో నిజాంపేటకి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 50,000 నుంచి 1 లక్ష వరకు జనాభా ఉన్నటువంటి విభాగంలో సిద్దిపేటకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అయితే వచ్చాయని గుర్తుంచుకోండి. మొత్తంగా 4 అవార్డులు తెలంగాణకి రావడం జరిగింది. అగ్రస్థానంలో మాత్రం ఇండోర్ మరియు సూరత్లు ఉన్నాయి అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక 11వ ప్రశ్న, 2023 నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా ఎన్ని రాష్ట్రాలకి శాసనసభ ఎన్నికలు నిర్వహించారని అడుగుతున్నారండి. 2023 నవంబర్ మాసంలో నవంబర్ 7 నుంచి 30 వరకు భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహించడం జరిగాయి. 5 రాష్ట్రాలు ఏవి అంటే మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క 5 రాష్ట్రాలకి ఇటీవల కాలంలో 5గురు కొత్త ముఖ్యమంత్రులు అనేవారు ఎంపిక కావడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ముందుగా మిజోరాం రాష్ట్రానికి చూసుకుంటే అక్కడ మొత్తంగా 40 అసెంబ్లీ స్థానాలు కలవు. అక్కడ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు అంటే లాల్ దుహుమా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లాల్ దుహుమా అనేటువంటి వ్యక్తి మిజోరాం రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి. అతనిచే ప్రమాణ స్వీకారం చేయించింది మన తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కంబంపాటి హరిబాబు గారు మిజోరాం రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్కు సంబంధించి 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ నూతన ముఖ్యమంత్రి వచ్చేసి విష్ణుదేవ్ సాయ్ అండి. విష్ణుదేవ్ సాయ్ అని గుర్తుంచుకోండి. అక్కడ ప్రస్తుత గవర్నర్గా బిశ్వభూషణ్ హరిచంద్ గారు ఉండడం జరిగింది. ఇక 3వ రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా అక్కడ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక 4వ రాష్ట్రం రాజస్థాన్ అండి. ఇక్కడ 200 అసెంబ్లీ స్థానాలు
కలవు. ఇక్కడ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ అనేటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అక్కడ గవర్నర్గా ప్రస్తుతం ఎవరున్నారు అంటే కల్రాజ్ మిశ్రా గారు ఉండడం జరిగింది. ఇక తెలంగాణ 119 అసెంబ్లీ స్థానాలు కలవు. ఇక్కడ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క అప్పటి గవర్నర్ ఎవరు అంటే మాత్రం తమిళైసై అని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 12వ ప్రశ్న అండి, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఇక్కడ నుంచి ప్రశ్న రావడం జరుగుతుందండి. అంత ఇంపార్టెంట్ అండి ఈ ప్రశ్న. మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కు సంబంధించినటువంటి బిల్లు మరియు చట్టం గురించి ఈ ప్రశ్నలో డిస్కస్ చేస్తున్నామండి. మహిళలకి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్లను కల్పించడానికి ఇటీవల లోక్సభలో 8వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు అని అడుగుతున్నారండి. అయితే మహిళలకి లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో రిజర్వేషన్ను కల్పించడం కోసం రూపొందించినటువంటి బిల్లుకు పెట్టిన పేరేంటి అంటే నారీ శక్తి వందన్ అధినియం పేరుతో ఈ యొక్క బిల్లునైతే 128వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దేశంలో మహిళలకి మరింత సాధికారత కల్పించే దిశగా మరొక ముందు అడుగనేది పడడం జరిగింది. ఇది చాలా వరకు గొప్ప విషయం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క నారీ శక్తి వందన్ అధినియం అనేటువంటి బిల్లు 2023 సెప్టెంబర్ 18న కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. అయితే అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటి అంటే నూతన పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు లేదా నూతన పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి తొలి బిల్లు ఈ యొక్క నారీ శక్తి వందన్ అధినియం బిల్లు అని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈ యొక్క బిల్లు వచ్చేసి సెప్టెంబర్ 20వ తేదీన లోక్సభలో ఆమోదం పొందడం జరిగింది. అయితే లోక్సభలో ఈ యొక్క బిల్లుకు అనుకూలంగా 454 మంది అనుకూలంగా ఓటు వేయగా కేవలం ఈ యొక్క బిల్లును 2 మాత్రమే వ్యతిరేకించారండి. ఆ 2 వ్యక్తులు కూడా ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఆ వ్యక్తులు ఎవరు అంటే ఒకరు వచ్చేసి హైదరాబాద్ ఎంపీగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా మరొకరు సయ్యద్ ఇంతియాజ్ జలీల్. వీరిద్దరూ కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తులు. అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీగా ఉంటే సయ్యద్ ఇంతియాజ్ జలీల్ వచ్చేసి ఔరంగాబాద్ ఎంపీ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క బిల్లుని 2023 సెప్టెంబర్ 21వ తేదీన రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రివర్యులు ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ ఈ యొక్క బిల్లు అనేది ఏకగ్రీవంగా ఆమోదం పొందడం జరిగింది. ఇక సెప్టెంబర్ 23వ తేదీన ఈ బిల్లు అనేది రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందడం జరిగింది. అయితే ఇది 106వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారిందండి. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100వ రాజ్యాంగ సవరణ నుంచి అంటే బంగ్లాదేశ్ భూభాగాలకు సంబంధించి ఆ 100వ రాజ్యాంగ సవరణ నుంచి ఆ తదుపరి 101 GST, 102 NCBC, 103 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్, 104 ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్లు రద్దు, అదేవిధంగా SC STలకి 20 సంవత్సరాల పాటు రిజర్వేషన్ కల్పించడం, ఆ తదుపరి 105వది రాష్ట్రాలకి ఈ యొక్క ఈబీసీలను గుర్తించే అధికారం. ఇవి 5 ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క 6వది ఈ యొక్క 6 వరుస క్రమం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క 6 చివరి 6 రాజ్యాంగ సవరణలు అయితే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు రూపొందించిన ఈ మహిళా బిల్లు అనేది 2029లో ఈ యొక్క మహిళలకి రిజర్వేషన్లు కల్పించే అవకాశం అనేది ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఫస్ట్ అయితే ఒక 15 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఆ తదుపరి దానిని పొడిగించుకోవడమా అక్కడికే నిలిపివేయడం అనేది అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులపైన అప్పటి ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది. అయితే ఒక 106వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని అయితే మార్పు చేయబోతున్నారు. అందులో 239AA అనేటువంటి క్లాజ్ అండి. ఇది ఢిల్లీ జాతీయ రాజధాని భూభాగంలో శాసనసభలో మహిళలకి
ఎస్సీ ఎస్టీ సీట్లు మినహా 33% కేటాయించాలని పేర్కొంటుంది. ఇక 330 అంటే లోక్సభలో ఎస్సీ ఎస్టీ ఎంపీ స్థానాలను రిజర్వ్ చేయాలి. అదేవిధంగా 330A1 వచ్చేసి లోక్సభలో మహిళా ఓట్లకి సీట్లు కేటాయించాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్స్ అండి. ఒక్కసారి ఆ ఆర్టికల్స్ని కూడా చదవండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక 13వ ప్రశ్న అండి, భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులు కావడం జరిగిందని అడుగుతున్నారండి. లిండీ క్యామెరూన్ అనేటువంటి మహిళ 2024 ఏప్రిల్ 11వ తేదీన నియమితులు కావడం జరిగింది. ఈమె ప్రత్యేకత ఏంటి అంటే భారత్లో బ్రిటన్ హై కమిషనర్గా నియమితులైనటువంటి తొలి మహిళ అని గుర్తుంచుకోండి. ఇక 14వ ప్రశ్న, తుంగభద్ర బోర్డు చైర్మన్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. 2024 మార్చి 28వ తేదీన వీరేంద్ర శర్మ గారు తుంగభద్ర బోర్డు నూతన చైర్మన్గా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చివరి ప్రశ్న అండి, ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘానికి నూతనంగా నియమితులైనటువంటి 2 కమిషనర్లు ఎవరు అని అడుగుతున్నారండి. ప్రస్తుత కేంద్ర ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉండగా మరొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ ఉత్తరప్రదేశ్ వాసి అండి. అదేవిధంగా సుఖ్బీర్ సింగ్ సంధు పంజాబ్ రాష్ట్రవాసి. వీరిద్దరూ కూడా ఇటీవల కాలంలో కేంద్ర ఎలక్షన్ కమిషనర్ మెంబర్స్గా నియమితులు కావడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషనర్కు సంబంధించి నియామకానికి సంబంధించి ఒక కమిటీ అయితే ఉండడం జరిగిందండి. ఆ కమిటీకి నేతృత్వాన్ని భారత ప్రధాని వ్యవహరించగా అందులో ఒకరు కేంద్ర మంత్రి ఉంటారు, మరొకరేమో లోక్సభ ప్రతిపక్ష నేత ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఇద్దరు మెంబర్లకు సంబంధించి ఎంపికకు ఉన్నటువంటి కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కమిటీకి నేతృత్వం వహించడం జరిగింది. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి ఆదిల్ రంజన్ చౌదర్ గారు, ఈ యొక్క ముగ్గురుతో కూడినటువంటి కమిటీ వీరి యొక్క ఇద్దరి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు కూడా ఇటీవల కాలంలో బాధ్యతలను అయితే చేపట్టడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో, అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి లింక్స్ని కామెంట్ బాక్స్ రూపంలో పిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటున్నవారో అక్కడ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.